కలిగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. పౌలు అనుకున్నాడు, ఇటు వెళ్దాం వాక్యం ప్రకటించడానికి, ఈ దేశాలకు వెళ్దామని ప్రయత్నం చేసి అందరినీ సిద్ధపాటు చేశాడు. అందరూ వెళ్తా ఉన్నారు. కానీ దేవుని వాక్యంలో పరిశుద్ధాత్ముడు వారిని అక్కడికి వెళ్లకుండా చేశాడంట. సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, దయ్యం కాదు, పరిశుద్ధాత్ముడు నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఆత్మ నడిపింపును గ్రహించే బిడ్డలుగా మనము మారాలి. మనము గ్రహించాల్సింది ఏంటంటే, ఆత్మలోకం ఉంది, ఆత్మలోకముతో సంబంధముతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, వారు ప్రవక్తులు, దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. మీరు కూడా, మనందరం కూడా వినే స్థితికి రాగలము, రావాలని దేవుడు ఆశిస్తున్నాడని గ్రహించాలి. ఎందుకంటే మనల్ని ఆయన నడిపిస్తాను, ప్రయోజనకరమైన జీవితం మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి లేవియకాండము 19వ అధ్యాయం 26వ వచనం. శకునములు చూడకూడదు. శకునము చూడకూడదు. విన్నారా? శకునము, అందరూ చెప్పండి, శకునము చూడకూడదు. గట్టిగా చెప్పాలి. మళ్ళీ రేపు ఎందుకైనా చూస్తే మీ స్వరమే మీకు విరుద్ధంగా నిలబడుతుంది. శకునము చూడకూడదు. మంత్రయోగములు చేయకూడదు. మంత్రయోగములు చేయకూడదు. మంత్రముతో సంబంధించింది ఏది కూడా మీరు చేయకూడదా? అంటే 31వ వచనం చూడండి. ఆ కర్ణ పిశాచి గల వారి దగ్గరికి పోకూడదు. కర్ణ పిశాచి గల వారి దగ్గరికి పోకూడదు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు వినండి దేవుడు ఇక్కడ. సోదెగాండ్లను వెదికి వారి వలన అపవిత్రత కలుగ చేసుకోకూడదు. వారి వలన అపవిత్రత కలుగ చేసుకోకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ దేవుడైన యెహోవాను. చూసారా? అంటే దేవుడు మనము ఇంకెక్కడైనా సరే, ఎవరి దగ్గర అయినా సరే, మరి నడిపింపు కొరకు వెళ్తే దేవుడు సహించలేడు. ఎందుకో తెలుసా? ఐ యామ్ అ జెలస్ గాడ్ అన్నాడు. రోషము కలిగిన దేవుడు నేనన్నాడు. హల్లెలూయా. ఆయన సహించలేడు. హల్లెలూయా. మరి లేవియకాండము 20వ అధ్యాయము 6వ వచనం. మరియు కర్ణపిశాచి గల వారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి నేను వానికి విరోధినై ఉంటాను అన్నాడు. చూసారా? దేవుడు అటువంటి వాటిలో మీరు పాల్గొన్నట్టయితే, అటువంటి వారితో మీరు నడిచినట్టయితే, వాటిని నమ్మి మీరు నడిచినట్టయితే, వాటికి లోబడ్డట్టయితే దేవుడు నీకు విరోధిగా మారతాడు. అది మర్చిపోకండి. 27. పురుషుని అందేమి, స్త్రీ అందేమి, కర్ణపిశాచి అయినను, సోదె అయినా, పురుషుడైనా, కర్ణ పిశాచి అయినను, సోదె అయినను ఉండిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలెను. వానిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు. చూసారా? అంటే దేవుడు, మీలో ఎవడైనా సరే ఇటువంటి వాటిలో మీరు పాల్గొన్నట్టయితే, మీరు మాంత్రికులుగా మారినట్టయితే, మీరు ఈ కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళి మీరు వాటి నుండి సోది చెప్పించుకోవడం, ఏది చెప్పించుకుంటారో అది చెప్పించుకున్నట్టయితే, వీరిని ఏమంటున్నాడు దేవుడు? రాళ్ళతో చంపండి అని, కొట్టి చంపండి అని. చంపిన తర్వాత అది మర్డర్గా మీకు ఛార్జ్ అవ్వదు అంటున్నాడు దేవుడు. అంటే ఆ రక్తం మిమ్మల్ని నేను అడగను అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు ఎంత అసహించుకుంటున్నాడో ఇది గమనించాలి. అందుకే జనులారా వినండి. ఈరోజు ఇంతవరకు మీరు విన్నారో లేదో, కానీ ఈవేళ నుంచి దేవుడు మేము లెక్క అడుగుతాడు. ఎందుకంటే మీరు నన్ను విన్నారు కాబట్టి. ఇటువంటి విషయాల్లో మీరు పాలు పంచుకొనకూడదు. ఇటువంటి వారితో మీరు సహవాసం చేయకూడదు. వారిని ఆహ్వానించొద్దు. వారు జోకింగ్గా సరే, స్నేహితుల్లాగా వచ్చి నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది చెప్పవారికి పర్మిషన్ ఇవ్వకూడదు. ఎంత మీ చేయి లాగినా ఇది నీ చేయి, ఆయన చేయి కాదు. నువ్వు పర్మిషన్ ఇస్తే తప్ప అది జరగదు. కాబట్టి ఇది దేవునికి అసహ్యకరమైందని నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో, వాటి నుంచి నువ్వు దూరపరుచుకున్నట్టయితేనే నీవు దేవుని దీవెన పొందే స్థితికి నువ్వు రాగలవు. అంతే తప్ప వీటిలో నువ్వు జోక్యం చేసుకొని ఇటువంటి వాటితో నువ్వు ఆటలు ఆడినట్టయితే ఖచ్చితంగా దేవుని యొక్క హేయము, దేవుడు నీకు విరుద్ధముగా ఉండడానికి నీవే మార్గమును సరళం చేసుకుంటున్నావు.
ఆమెన్. అయితే నేను కొన్ని రాశాను ఇక్కడ. ఈ రాసినటువంటి అన్నీ కూడా ఒక ప్రాక్టీసెస్ అనమాట, ఏవైతే నడుస్తున్నాయో కొన్ని రాశాను ఇక్కడ. వాటన్నిటికీ తెలుగులో చెప్పడం చాలా కష్టం, అది ఇంగ్లీష్లో మనకు తెలుసు కాబట్టి నేను చదువుతాను అవి ఒక్కొక్కటి. అవి కానీ మీకు సంబంధించినట్టయితే ఈ రోజే మీరు ఖచ్చితంగా దేవుని ఎదుట క్షమాపణ పొంది, మారు మనస్సు పొంది, క్షమాపణ పొంది, దేవుని రక్తంలో మీరు కడగబడి మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోవాలి. కానీ ఈ రోజు నుంచి మీరు మట్టుకు వాటిలో జోక్యము చేసుకోకూడదు. అప్పుడే మీరు విడిపించబడతారు, దేవుని చేత మీరు ఆశీర్వదించబడతారు. ఆమెన్ చెప్పండి. ఓకే, ఇది లిస్ట్ అండి ఆఫ్ సమ్ ఆఫ్ ద డిమానిక్ ప్రాక్టీసెస్. కొన్ని ప్రాక్టీసెస్ ఇవి ఏంటో తెలుసా? ఎస్ట్రాలజీ అంటే జ్యోతిష్కం. సరే, ఎస్ట్రానమీ ఒకటి కావు. ఎస్ట్రానమీ అనేది ఇట్ ఈస్ అ సైన్స్ దట్ స్టడీస్ స్టార్స్ అండ్ ద యూనివర్స్. అంతరిక్ష శాస్త్రం. అంతరిక్ష శాస్త్రం కాదు నేను మాట్లాడేది, ఎస్ట్రాలజీ అనేది వేరు. ఓకేనా? ఎస్ట్రాలజీ, ఈ ఎస్ట్రాలజీలోనే ఈ నక్షత్రాల పవర్, శక్తి, ఈ నక్షత్రాలు ఏది క్రాస్ అవుతాయి, ఏది మూవ్ అయితే, ఎటు మూవ్ అయితే, ఆ టైమింగ్ అవన్నీ చూసేదంతా దాన్ని బట్టి. ఎస్ట్రాలజీ, ఆటోమేటిక్ స్పీకింగ్, ఆటోమేటిక్ రైటింగ్. చూడండి, సాతానుకి దగ్గర ఏది ఒరిజినల్ లేదండి. అన్నీ దేవుని దగ్గర నుంచి కాపీ కొట్టి వాటిని పర్వర్ట్ చేస్తాడు. అంటే పర్వర్ట్ అంటే చాలా అసహ్యంగా మార్చేస్తాడు. ప్రవచనాన్ని తీసుకొని, దేవునిలో ఉన్న ఒరిజినల్ అంటే ప్రవచనం, ఆ ప్రవచనాన్ని తీసుకొని పర్వర్ట్ చేసి ఆటోమేటిక్ స్పీకింగ్లోకి తీసుకెళ్ళాడు, ఫార్చ్యూన్ టెల్లింగ్లోకి తీసుకెళ్ళాడు. అందుకే సాతాన్ దగ్గర ఏది ఒరిజినల్ ఉండదు. కాలింగ్ అప్ ద డెడ్, మృతుల్నితో మాట్లాడడం, క్లేర్వాయన్స్, డివినేషన్, ఎంచాంట్మెంట్స్, ఫార్చ్యూన్ టెల్లింగ్. ఇంకోటి ఫ్రీ మేసనరీ. ఎవరన్నా ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఫ్రీ మేసనరీ విన్నారండి? ఒకసారి చేయి చూపించండి. మీ ఫ్రీ మేసనరీ అనే ఇది విన్నారా ఎవరైనా? ఫ్రీ మేసనరీ వినకపోతే మంచిది, విన్నట్టయితే గమనించండి. వారు ఎప్పుడు కూడా మాకు సాతాన్ సంబంధించిందని చెప్పి రారు. లోకంలో అతి గొప్ప బిజినెస్ మెన్లు, పవర్ఫుల్ పాలిటీషియన్స్ అందరూ చాలామంది ఫ్రీ మేసన్స్ ఉన్నారు. చాలా పవర్ఫుల్, వాళ్ళు దాంట్లోకి లాగబడ్డారు. ఈ ఫ్రీ మేసనరీ ఎలాగొస్తా? బ్రదర్హుడ్, యూనివర్సల్ బ్రదర్హుడ్ అని ఇంట్రడ్యూస్ చేస్తారు. స్టార్టింగ్లో మీకు దాని గురించి ఏమీ తెలియదు, కానీ మీరు లోతుగా వెళ్తున్న కొలది అప్పుడు మీరు గ్రహిస్తారు ఇది సాతానికి సంబంధించి. కాబట్టి ఫ్రీ మేసనరీలో ఎప్పుడు అడుగు పెట్టొద్దు. హారోస్కోప్స్, ఇన్కాంటేషన్స్, మ్యాజిక్, నెక్రోమాన్సీ, నియోపేగనిజం, ఓమన్స్, ఆరకల్స్, విజీ బోర్డ్స్, పామిస్ట్రీ అంటే అరిచేతి చదువుతారు చూసారా ఈ లైన్స్ని బట్టి, ఓ నువ్వు జ్యోతిషమా, నువ్వు నీకు పెళ్ళి అవుద్ది కానీ రెండో వివాహం కూడా ఉన్నట్టుంది అంటారు. అప్పుడే వీడు ఓహో నాకు ఇంకో అమ్మాయి ఉందన్నమాట నా లైఫ్లో అనుకుంటుంటాడు. చూసారా, అటువంటి ఏవి కూడా జోక్యం చేసుకోకూడదు. ఎవరిని ఫ్రెండ్గా కూడా చదవనిపోతావు. అది ఆటకే అండి, నేను నమ్మను అండి. నువ్వు నమ్ముతావు, ఎందుకో నీకు తెలియకుండానే నీ మైండ్లో అది ప్లాంట్ అవుతుంది. నువ్వు కావాల్సుకొని చేయవు, నీకు తెలియకుండానే అది ప్లాంట్ అవుతుంది, అది నిన్ను గైడ్ చేస్తుంది. అందుకే నువ్వు వాటి నుంచి దూరం ఉండాలి. ఓకే, పామిస్ట్రీ, న్యూమరాలజీ అంటే నంబర్స్తో సంబంధించి 3 + 6 9 + 3 12 + 6 18 8 + 1 9. 9 అండి, 9 వచ్చింది కదా, కరెక్ట్ అండి, అది ఉండాలి. తప్పు. డోంట్ గో బై నంబర్స్. ఆల్ నంబర్స్, ఇఫ్ గాడ్ సేస్ ఈజ్ ఓకే, ఈజ్ ఓకే. నంబర్ 3 ట్రినిటీకి సంబంధించింది. నంబర్ 7 కంప్లీట్కి సంబంధించింది. నంబర్ 8 రెజరెక్షన్కి సంబంధించింది. అన్ని నంబర్లు మంచి. మీకు ఇష్టం అవుతే ఆ సౌండ్ తీసుకోండి. 3 1 3 4 బాగుందండి, ఆ నంబర్ వినడానికి బాగుందని తీసుకోండి. కానీ యాడ్ చేసి దీనివల్ల గుడ్ లక్ అంటే తప్పు. న్యూమరాలజీ ఈజ్ నాట్ రైట్. ఓకే, సూట్ సేయింగ్, సార్సరీ, స్పెల్స్, టారెట్ కార్డ్స్. టారెట్ కార్డ్కి సింప్లిఫైడ్ ఇదేంటంటే చిలక జ్యోతిష్కం. టీ కప్ రీడింగ్, వాస్తు,
కొద్దిసేపు ఇక్కడ ఆగుదాం. అమృత అనేటువంటి ఒక సహోదరి 5 సంవత్సరాలుగా మన సంఘానికి వస్తూ ఉన్నారు. మరి ఒక సహోదరు 1 సంవత్సరంగా తన ముఖం మీద ఒక రకమైన అలర్జీ లాగా మరి బొబ్బల్లాగా రావడం జరిగింది. దానికి అనేకమైనటువంటి మందులు తీసుకోవడం జరిగింది. డాక్టర్స్ మరి ఎన్ని మందులు ఇచ్చినా కూడా దాని నుంచి సంపూర్ణ నివారణ అనేది తను పొందుకోలేదు. మరి మొన్నటి ఒక ఆరాధనలో మరి వచ్చినప్పుడు పాస్టర్ రాజ్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నారు. మరి నూనె రాసి పాస్టర్ రాజ్ గారు ప్రార్థన చేసిన ఒక వారం రోజుల్లోనే సంపూర్ణంగా మరి ఆ సమస్య నుంచి స్వస్థత పొందుకున్నారు. ఏమాత్రం ఇక దాని యొక్క ఛాయలు కూడా లేకుండా ఆ బొబ్బల నుంచి సంపూర్ణంగా దేవుడు సహోదరుని ముట్టి స్వస్థపరిచారు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్త అండి, ఎందుకంటే ఇది నవ్వే విషయం కాదు. ఇది ఆ రాజ్యానికి సంబంధించినటువంటి విషయం. ఆ రాజ్యములో, చీకటి రాజ్యంలో ఉన్న జ్ఞానముతో వారు ఏమన్నారు, ఇది ఇలాగా అది అలా, లేకపోతే మీకు సమృద్ధి ఉండదు మీ జీవితంలో అంటారు. కాదు, నాకు సమృద్ధి కావాలంటే నా కిచెన్ ఎక్కడుందో, నా డోర్ ఎక్కడుందో నాకు అనవసరం. దేవుడు ఉన్నాడా లేదా నా ఇంట్లో, అది అవసరం. యాకోబు తన తండ్రి ఇంటిని వదిలి తన మామగారి దేశానికి వెళ్తా ఉన్నాడు. మధ్యలో ఒక దగ్గర పడుకోవాల్సి వస్తే ఒక రాయి తీసుకొని తల కింద మెత్తగా పెట్టుకొని పడుకుంటే ఆ రాత్రి దేవదూతలు ఆయన్ని దర్శించారు. ఉదయం లెగ్గానే దిస్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్ అన్నాడు. దాని మీద నూనె పోసి ఇది బీతేలు అన్నాడు, దేవుని గృహము అన్నాడు. ఎందుకు? దేవుడు దర్శించాడు. అక్కడ ఏముంది? ఎడారి. నీవు ఏదైనా గృహం కొనుక్కోవాలంటే వాస్తలాగుందని వాడు చెప్పినా నువ్వు వినొద్దు. అడుగుపెట్టు, ప్రభువా నువ్వేమంటున్నావు ఒకసారి మాట్లాడు, నా ప్రయోజనముకి నువ్వు నడిపిస్తానను. ఇది నువ్వు చెప్తున్న ఇల్లా? తన బిడ్డలు తన ఆత్మచేత నడిపించబడతారు. ప్రభువా మాట్లాడు నాయన. వద్దు అన్నాడు. వాస్తుంది ప్రభువా. వాస్తున్నా నేను లేనంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇలాగే మాట్లాడుతుంటే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చారు. ఆయన ఇది చెప్పారు. నన్ను కలిసి మా పాస్టర్ మేళంతో మాట్లాడుతూ ఇది కూడా చెప్పండి అమ్మా, చాలామంది ఏమంటున్నారంటే వాస్తుని దేవుడు నోవాహు ఇచ్చిన ఓడతో సంబంధం ఉందన్నట్టు మాట్లాడుతున్నారని. పిచ్చోడా, నోవా ఓడకి దీనికి సంబంధం లేదు. దేవుడు వాస్తును బట్టి లెక్కలు ఇవ్వలేదు. దేవుడు ఈయన విడుదలకి సంబంధించిన లెక్కలు ఇచ్చాడు. ఎంతమంది ఎన్ని రకాల జంతువులు దాంట్లో ఎంటర్ అవ్వాలో, దాంట్లో ప్రవేశించాలో దేవుడు చెప్పిన ప్రకారంగా కట్టాడు. అంతే తప్ప వాస్తుని బట్టి కట్టలేదు. అది గమనించాలి మీరు. వాస్తుని తెచ్చి బైబిల్లో ఏమన్నా ఉందా అని ఎతక్కండి. బైబిల్లో లేదు. బైబిల్కి చీకటి రాజ్యానికి సంబంధం లేదు అసలు. ఆమేన్. అందుకే దయచేసి వినండి. ఏమన్నాను? మనము వేరే ఆచారాల్లోంచి దేవుని దగ్గరకు వచ్చాం, అజ్ఞానంలోంచి వెలుతురులోకి వచ్చాం. కాబట్టి అజ్ఞానంలో చేసినవి అవి సరి అయినయా కావా వాక్యానుసారంగా తెలుసుకోవాలి. దేవుని యొక్క మనం సమృద్ధిని అనుభవించాలంటే నూతనమైన ఇంట్లో వెళ్ళగానే పాలు పొంగేయాలంటారు. అది వాక్యంలో ఉందా? వద్దు, చెయ్యొద్దు, చెయ్యొద్దు. దేవునితో వ్యభిచారం ఆడొద్దు. నువ్వు దేవుని వివాహం చేసుకున్నావా, సాతాను వివాహం చేసుకున్నావా? నువ్వు దేవుని సంబంధుడువా, సాతాను సంబంధుడువా? ఆవునింట్లో తిప్పేస్తుంటారు. తిప్పిన తర్వాత పాస్టర్ని వచ్చి బైబిల్ చదివి ప్రార్థన చేయండి అంటారు. ఏం చేస్తే ఏం లాభం? అయిపోయింది, అప్పుడే అప్పచెప్పేశావు నువ్వు దయ్యానికి. అదంతా ఐ వాష్. అందుకే పాస్టర్ గారు, ఎంత పెద్ద పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసినా అదే సంవత్సరంలో లోటు ఉంటుంది. అదే సంవత్సరం 100 కోసాడు ఇస్సాకు. నువ్వు అదే సంవత్సరం 100 నష్టపోతావు. ఎందుకు? నువ్వు పాస్టర్ గారు రాకముందే నువ్వు సాతానికి అప్పచెప్పేశావు. అందుకే ప్రార్థన చేసినా పని చేయటం లేదు. పాస్టర్లో పవర్ లేదా? కాదు, నువ్వు అప్పకే చెప్పుకున్నావు సాతానికి. అందుకే ఈ లోక సంబంధమైంది, నీ గతముతో సంబంధించింది ఏదైనా సరే, ఇది ఎక్కడైనా విరుద్ధంగా ఉందా దేవుని వాక్యానుసారంగా? తెలిసుండి తప్పు చేయకు. తెలియక చేసావా అది వేరు.
తెలిసుండి ఇది దేవుని వాక్యానికి విరుద్ధము అని తెలిసుండి కొద్దిమంది ఏం చేశారు తెలుసా, ఒక ఇంటికి నన్ను పిలిచారు, తప్పకుండా రావాలి, ఇలాగే సండే అండి ఆ రోజు మూడు సర్వీసెస్ ఉన్నాయి. ఆ డెడికేషన్కి ఎలా రావాలి, మీకు తెలుసు 3 సర్వీసెస్ అయిపోయిన చాలా టైర్డ్గా ఉంటుంది, ఇంటికి వెళ్ళి రెస్ట్ చేయాలని చాలా ఉంటుంది, నాకు ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు ఎక్కడ కూడా. చాలా బలవంతం చేశారు, సరే అని చెప్పి వెళ్ళాను, ప్రార్థన అంతా అయిపోయింది, తెలిసింది ఏంటంటే నాకు చాలా కోపం వచ్చింది. నేను రాకముందు పాలబొంగు పెట్టేశారంట, అంతకుముందే నేను బోధించాను చెయ్యొద్దు అని. I mean, I get mad when you do such things. I am not here to please you. You don't take my instruction, don't call me home. I'm not a regular pastor. I'm a man of God. I fear God. You don't like what I teach, don't come. When you believe that what I teach is going to bless your life and take you and put you on the right path, then follow what I tell you, because it comes right out of the Word of God. I don't mince words, because I fear my God. He called me. I have to stand before Him one day and give account of whatever I preach. I'm not trying here to mince words. I'm not here standing to please men. I'm here to please my God who called me and is keeping me alive. I have a call on my life. I'm called to be a prophet. I'm called to be a man of God. And I will preach until the day I die. I'm telling you, man. My heart burns. My heart burns. I love my God. I don't want to do something that displeases my God. Inka illa mundu. Vedic astrology, voodoo, witchcraft, wizardry, zodiac signs. అక్కడ ఆగాలి. మళ్ళీ చాలామంది మ్యాగజైన్స్ కొనుక్కుంటాం, న్యూస్ పేపర్లు తీసుకుంటాం, ఏం చేస్తారు, నక్షత్రాలు ఏం మాట్లాడుతున్నాయో చదువుతుంటారు. మానేయండి, మీకు శాపగ్రస్తులు అయిపోతారు. వద్దు, అది చదవకండి. వాటి వలన నడిపించబడకండి. మిమ్మల్ని నడిపించేవాడు నేను అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దేవుని చేత నడిపించబడ్డం అంటే ఉట్టిగా ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు. ప్రార్థన చేసి చెవియొగ్గి వినము ఏం మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రతిదానికి జవాబు ఇవ్వడానికి, నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, సిద్ధంగా ఉన్నాడు దేవుడు. కానీ గోజాడి వేచి ఉండడం నేర్చుకోవాలి. నీ టైం ప్రకారంగా దేవుడు నడవడు, ఆయన టైం ప్రకారంగా నువ్వు నడవాలి. గంట సేపు ప్రార్థన చేశానని నాకు దేవుడు మాట్లాడలేదు, ఇంకొక గంట మాట్లాడు దేవునితో, ఇంకొక గంట గడుపు దేవుని చేత. ఒక దేవుని నమ్ముకున్న బిడ్డ అంట, ప్రభా నీ యొక్క మహిమను చూపించు ప్రభా నాకు అని ప్రార్థన చేశాడంట. కొద్ది కాలం ఇంత దేవుడు అన్నాడంట, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు నువ్వు అన్నాడంట. గంట సేపు చేస్తున్నాను అన్న. డబుల్ ఇట్ అన్నాడంట. 2 గంటలు మొదలు పెట్టాడంట. 2 గంటలు చేస్తూ ఉన్నప్పుడు కొద్ది కాలంతో దేవుడు డబుల్ ఇట్ అన్నాడంట. 4 గంటలు అయింది. 4 గంటలు ప్రార్థన రోజుకి. ఇంకా కొద్ది కాలం అలాగే ప్రార్థించాను. మళ్ళీ దేవుడు డబుల్ ఇట్ అన్నాడంట. 8 గంటలు ప్రార్థన చేస్తున్నాడంట రోజుకి. మళ్ళీ కొద్ది కాలంతో దేవుడు వచ్చి డబుల్ ఇట్ అన్నాడంట. 16 గంటలు రోజుకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. కొద్ది కాలం అయిన తర్వాత హెవెన్స్ బ్రోక్ లూస్. 3 కాటన్ డబ్బాలు వేసుకొని ప్రసంగిస్తున్నాడు గుడ్డోడు. ఒక కంట్లో గుడ్డ ఆయన అనుకుంటా. ప్రసంగం చేస్తుంటే చాలామంది జనం వచ్చి రక్షణ పొందడం కాక భాషలతో, ఎవరు ప్రార్థించడం, భాషలతో మాట్లాడుతూ ఆత్మచేత నింపబడుతున్నారట. హిస్టరీలో రికార్డ్ 160 years ప్రయర్ నుంచి ఆ రోజు వరకు ఎవరు బాప్తిసం పొందలేదు ఆత్మలో. 160 years వరకు ఎవరు బాప్తిసం పొందండి. ఆయన నిలబడి ప్రసంగం చేస్తుంటే బాప్తిసం పొందుతున్నారంట. చేయి పెట్టి ప్రార్థన చేయడం లేదే. ప్రార్థన చేస్తే జవాబు పొందాలి. ప్రార్థన అనేది మతపరమైంది కాదు, దేవునితో సంభాషణ. దేవుని నుంచి నువ్వు ఆజ్ఞలు, ఇన్స్ట్రక్షన్, మరి జ్ఞానము పొందే సమయం అది. దేవుడు నీకు చూపిస్తాడు ఏం చేయాలి ప్రభువా అని వేచి ఉండాలి దేవుని దగ్గర. ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడు. ఆమేన్.
కానీ నక్షత్రాలు ఏం చెప్తున్నాయో దాన్ని బట్టి మీరు మీ నడకని మీరు దిద్దుకోకండి. దేవుడు ఏమి చెప్తున్నాడో దాని ప్రకారం నడవడం నేర్చుకోండి. ఇవన్నీ కూడా సాతాను రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలు. ఈ యొక్క చివరిది చూసుకొని ముగించుకుందాం. 2 రాజుల గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనంలో మనస్సా గురించి చదివి 2వ వచనానికి వెళ్ళి. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో చాలు. 2వ వచనం, మనస్సా అనే ఆయన రాజుగా అయ్యాడు. అతడు యెహోవా దృష్టికి చెడుతనమును అతడు యెహోవా దృష్టికి చెడుగా జరిగించుచు ఇశ్రాయేలుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయుచు వచ్చెను. చూసారా, మనస్సా దేవుడు వెళ్ళగొట్టినటువంటి జనులు చేస్తున్నటువంటి హేయకరమైనటువంటి క్రియలు చేస్తూ వచ్చాడు. 6వ వచనం, అతడు తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటించి, చూసారా, అగ్నిగుండంలో దాటించాడు. ఆ జ్యోతిష్యము శకునములను వాడుక చేసి యక్షిని గాండ్రతోనూ సోదె గాండ్రతోనూ సాంగత్యము చేసెను. చూసారా, వీరందరితో సాంగత్యం చేశాడు, వీటిలో జోక్యం చేసుకున్నాడు. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహు చెడుతనమును జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించెను. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఏమనుందంటే, ఇఫ్ గాడ్ బి ఫర్ అస్ హూ కెన్ బి, ఇఫ్ గాడ్ బి అగేన్స్ట్ యూ నోబడీ కెన్ హెల్ప్ యూ. అండ్ ఏమన్నాడు ఇక్కడ, చివరికి ఏమనుంది అక్కడ, దేవునికి కోపము పుట్టించను. దేవునికి కోపం పుట్టిస్తే నీకు సహాయం చేసేవాడు ఎవడు లేడు ఈ లోకంలో, ఏ లోకంలో కూడా లేడు. కానీ ఈయన దేవునికి కోపం పుట్టించు. ఈ కార్యాలు చేసినందుకు 10వ వచనం కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ప్రవక్తను పంపించి రాజైన మనస్సాతో ఇలా మాట్లాడుతున్నాడు, ఇలాగ సెలవిచ్చెను. యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీలను మించిన చెడు నడతను కనపరిచి తాను పెట్టుకొనిన విగ్రహము వలన యూదా వారు పాపము చేయుటకు కారణమాయెను. తాము పెట్టుకున్నటువంటి విగ్రహము, చూసారా, విగ్రహాలకు లోబడ్డాడు, విగ్రహానికి తలొంచాడు. గమనించాడు. అందుకే విగ్రహారాధనకి మనము చాలా దూరంగా ఉండాలి. విగ్రహారాధన అనేది మనము చేయకూడదు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏ రకమైనటువంటి విగ్రహానికి కూడా నీవు మొక్కకూడదు, లోబడకూడదు. నువ్వు నమ్మేది ఒకే ఒక దేవుడు, యెహోవా యేసయ్య పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు. ఆమేన్. కావున ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, కాబట్టి ఇవన్నీ చేశాడు మనస్సా, కాబట్టి ఇలా సెలవిస్తున్నాడు దేవుడు, వినువాని 2 చెవులు గింగురు మనునంతగా. అంటే వినలేనటువంటి వార్తను నువ్వు వింటావు, విన్నప్పుడు నువ్వు విభ్రాంతి పొందుతావు, విన్నప్పుడు నువ్వు ఇది నిజమా అనుకుంటావు. అటువంటి వార్త, కీడు యెరూషలేము మీదికి, అటువంటి కీడు నేను యెరూషలేము మీదికి, యూదా వారి మీదికి రప్పిస్తానంటున్నాడు దేవుడు. ఎవరండి యూదా వారంటే? తన బిడ్డలే. కానీ వారు వీటిలో జోక్యం చేసుకున్నారు కాబట్టి వారు దేవునికి విరుద్ధులయ్యారు. విరుద్ధులైనందుకు దేవుడు ఏమన్నాడు, ఏ రకమైనటువంటి శిక్ష నేను విధించనై ఉన్నానంటే, అది వినువారు విభ్రాంతి పోయి ఇది నిజంగా దేవుడు ఇలా చేస్తున్నాడా అని నమ్మడానికి వీలు కానటువంటి విధంగా నేను చేస్తాను అంటున్నాడు. చదువు 14. కాబట్టి నా స్వాస్థ్యములో శేషించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించదును. నా సొత్తు అనే వారిని నేనేం చేస్తాను, శత్రువులకు అప్పచెప్పి వారు ఓడిపోయి చితకదొక్కబడేటట్టు చేస్తాను అని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి జనులారా, ఈరోజు మనం ఇది ముగిస్తుండగా జాగ్రత్తగా వినండి. ఇటువంటి వాటిలో మీరు జోక్యం చేసుకోవద్దు. ఎందుకన్నా ఇటువంటి వాటితో మీరు ఇంతకు ముందు సంబంధం కలిగి ఉన్న వారైనట్టయితే ఈరోజు మీరు దేవుని దగ్గర క్షమాపణ పొంది పశ్చాత్తాపం పొంది, ప్రభువా అవన్నీ అప్పచెప్పేస్తున్నాను నీకు. ఇళ్లలో ఎందుకన్నా అటువంటి జ్యోతిష్కం రాసినటువంటి పత్రాలు మరి పేపర్లు పుస్తకాలు ఏమున్నా సరే తెచ్చి మంట పెట్టాలి. ఏమనుందంటే వాక్యంలో, ఒక దగ్గర పౌలు దగ్గరికి వాళ్ళందరూ తెచ్చి అటువంటి పుస్తకాలన్నింటిని ఏం చేశారండి, కాలబెట్టేశారు. సాతానుకు సంబంధించిన ఏది కూడా ఆ చీకటి ఆత్మతో
రాజ్యానికి సంబంధించింది ఏది కూడా మన గృహాల్లో ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. కొద్దిమంది నల్ల తాడు కట్టుకొని ఉంటారు, స్టైల్గా క్రిస్టియన్ అంటాడు, నల్ల తాడు కట్టుకొని ఉంటాడు, తావీసు వేసుకుని. అవన్నీ తీసేయాలి. అవన్నీ సాతానికి నీవు ద్వారం విప్పుతున్నావు అన్నమాట, నీవు దానికి కూడా లోబడుతున్నావు అన్నమాట. రిబ్బన్ కట్టుకుంటారు, ఇంకేదో కట్టుకుంటారు, రకరకాలుగా వేసుకుంటారు, మెడలు వేసుకుంటారు. అవన్నీ కూడా దేవునికి అసహ్యము, హేయమైనటువంటి విషయాలు. నీ శరీరం మీద ఏది కూడా దేవునికి సంబంధించినది ఏదైనా సరే ఉండడానికి వీల్లేదు. మా ప్రోగ్రాం చూస్తున్నటువంటి వ్యూవర్స్ నుంచి మరి చాలామంది వారి వైవాహిక జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి కూడా ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థన చేయమని, అలాగే ఉత్తరాలు కూడా వ్రాస్తున్నారు. మరి మీ యొక్క వైవాహిక జీవితము గురించి కూడా ప్రార్థన చేయాలని నా యొక్క ఆశ. ప్రార్థన చేయకముందు కొన్ని విషయాలు. ఒకటి ఏంటంటే, ఏదైతే దేవుడు జతపరిచాడో అది ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదు అని వాక్యంలో ఖచ్చితంగా వ్రాయబడి ఉంది. కాబట్టి వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైనా దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా యొక్క వైవాహిక జీవితాన్ని దీవించు అంటే పని చేయదు. కాబట్టి మన జీవితం ఒకసారి దేవుని యొక్క వాక్యానుసారంగా ఉందా లేదా పరీక్షించుకుంటూ మరి సరిదిద్దుకుంటూ మనం ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అలాగే మరి భార్యలైన వారు భర్తల్ని ప్రోత్సహించండి. వారిని ఊరికే నాగ్ చేయదు, వారికి ఊరికే దెప్పినట్టు మాట్లాడకూడదు. అలాగే భర్తలు భార్యని ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు జతపరచాడని మర్చిపోకండి, మనుషులు జతపరచలేదు. ఒకసారి మీరు అవును అని అన్నారు దేవుని ఎదుట, దేవుని బిడ్డల ఎదుట. కాబట్టి ఏది కూడా, ఏ శక్తి కూడా, ఏ మానవుడు కూడా, ఏ సాతాను కూడా మిమ్మల్ని విడదీయకూడదు. అది దేవుని వాక్య ప్రకారం. కాబట్టి నా ప్రార్థన మీరు ఆశించినట్టయితే, మీ యొక్క వైవాహిక జీవితంలో ఆశీర్వాదం కావాలంటే ఇప్పుడు ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి, మరి ప్రార్థన చేద్దాం. మీ చెయ్యి మరి టెలివిజన్ తట్టు చాపండి. భార్య భర్తలు ఇద్దరు కలిసి చేయండి. ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం నాయన, మీకే మహిమ కలుగును గాక. మరి యొక్క ప్రభా ఈ బిడ్డల కొరకు ఎవరెవరైతే ప్రభా వివాహంలో, వైవాహిక జీవితంలో మనస్పర్ధల ద్వారా, లేకపోతే ఆర్థిక విషయాల ద్వారా, లేకపోతే అత్తమామల విషయం ద్వారా, ఏదైతే ఏంటి ప్రభా వీటి వలన వారు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రార్థిస్తున్నాం. ప్రభా ఎవరినైతే మీరు జతపరిచారో ఏ మనిషి కానీ, ఏ శక్తి కానీ, ఏ సాతాను కూడా విడదీయకుండా మీరే కాపాడమని, ఈ యొక్క వివాహాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, ఏ రకమైన ఆటంకం ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవును గాక. యేసు నామములో వాటిని గద్దిస్తున్నాను ప్రభా. ప్రతి విధమైన దుష్ట శక్తి ఏదైతే ఈ వివాహానికి ఎదురుగా పనిచేస్తున్నారో వాటిని యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభా. వారికి విడుదల కలిగించి మరి ఒకరి పట్ల ఒకరికి మంచి ప్రేమను అనుగ్రహించండి. మొట్టమొదట ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో అప్పుడు ఎటువంటి ప్రేమ ఉండిందో తిరిగి అటువంటి మొదటి ప్రేమ ఒకరి పట్ల ఒకరికి అనుగ్రహించండి. అలాగే పిల్లల విషయంలో కూడా ప్రభా వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి వాక్యానుసారంగా చూసినట్టయితే ఎవరు కూడా గొడ్రాలుగా ఉండరని మీరు వాగ్దానం చేశారు. ఎవరికైనా పిల్లలు లేని స్థితిలో ఉన్నందుకు భర్తల వలన కానీ, ఇతరుల వలన కానీ వారు హింసించబడుతున్నట్టయితే వారి మొరను వినండి ప్రభా. వారి గర్భం విప్పబడును కాక యేసు నామములో ఇప్పుడే ప్రభా మీ వాక్యంను ఆధారపడి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా. అటువంటి ప్రతి గర్భము కూడా ఇప్పుడే విప్పబడును గాక యేసు నామములో ప్రభా. ఇటువంటి వారికి మీరు గర్భఫలమును అనుగ్రహించండి నాయన, మీకు స్తోత్రం. ప్రతి విధమైనటువంటి ఈ యొక్క మనస్పర్ధల నుంచి, ఇటువంటి అవకతవకల నుంచి మీరే విడిపించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏకీభవించిన వారు, నమ్మిన వారు ఆమేన్ అని నాతో పాటు ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి మీ వైవాహిక జీవితం ఎంతగానో ఆశీర్వదిస్తాడు. నమ్మండి, మరి దేవుని విశ్వసించండి, దేవుని గణపరచండి. ఆమేన్.